ఇదిలా ఉంటే జగిత్యాల జిల్లాలో అకాల వర్షం భారీ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. మేడిపల్లి మండలం కొండాపూర్ గ్రామంలో వీచిన ఈదురు గాలుల ధాటికి అశోక్ అనే రైతుకు చెందిన దేశీ పౌల్ట్రీ ఫామ్ రేకుల షెడ్డు పూర్తిగా లేచిపోయింది. దీంతో దాదాపు 6 లక్షల మేర నష్టం వాటిల్లడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. అలాగే కోరుట్ల నియోజకవర్గంలోని మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో రోజుల తరబడి అమ్మకానికి ఉంచిన వరిధాన్యం మొక్కజొన్న కుప్పల్లోకి వర్షపు నీళ్లు చేరి జలమయమయ్యాయి. చేతికందు వచ్చిన పంట నీటి పాలై అప్పులు ఎలా తీర్చాలో తెలియ కుంగిపోతున్న తమను ప్రభుత్వమే బేషరతుగా ఆదుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతలు వేడుకుంటున్నారు. పచ్చి వడ్లు జాలి పోసి ఎండ పోసి జాలి పోసి పెట్టినాము. వర్షానికి ఆ గతవుతుంది. రైతులు పట్టించుకున్న నాదులు లేడు. దక్షిణమే ఈ పచ్చి వడ్లను బయలుదేరి కొడితే మొలకలొస్తాయి. రేపటి వరకు మొలకొస్తుంది కింద. అవి రసమేలు పంపించే ప్రయత్నాలు చేయరు దయచేసి. నెల దగ్గరికి వస్తున్నాయి వడ్లు నీళ్ళ తెచ్చి సంచులు ఇచ్చే వరకే 20 రోజులు వచ్చింది. సంచులు ఇచ్చి 4-5 రోజులు అయింది. ఈ వరకు ఏది లేదు. ఆడనే లేదు. ఆ గోడ పరదలు కప్పి నెల 15 రోజులు అవుతుంది కోసి. ఈ వరకు కూడా జాలి కోసిన సంచులు ఇచ్చారు. 20 రోజులు అవుతుంది పారదాన్ని ఇచ్చి. ఎప్పుడు అడిగినా రేపు పెడతామంటారు అమ్మాలోళ్ళు. వీళ్ళని అడిగితే వాళ్ళు అట్నే అంటారు. బతిలాడిన కాలు మొక్కుతాను, దండం పెడతాను, నా పరిస్థితి బాగాలేదని చెప్పినా కూడా రేపు పెడతాం ఇవాళ పెడతామన్నారు. నిన్న చింతరాజుతో కూడా చెప్పిన అలా వడ్డు దొక్కుతున్నాయి సారు అంటే చేడు నేను పెట్టిపిస్తా తీయ అన్నాడు. ఎవరు పెట్టించింది లేదు, వచ్చింది లేదు, పోయింది లేదు. వడ్లు నీళ్ళల్లో ఉన్నాయి. పరిశాన్ ఉన్నది. ఏం చేయాలి చెప్పు. రైతుల కష్టం ఇట్లున్నది. అమ్మాలోళ్ళు పెడతలేరు. ఎందుకు పెడతలేరు? ఈ వడ్లు తక్షణమే దయచేసి తీసుకోవాలని కోరుతున్నారు. రైతులు ఎవ్వరు కూడా బాధపడద్దు. నిన్న రోజు రాత్రి వర్షం పడిన తర్వాత 10-11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టే విధంగా మాటలు మాట్లాడడం జరుగుతూ ఉన్నది. అది చాలా తప్పైన విషయం. మీ ప్రభుత్వం అధికారంలో 10 ఏళ్ళు ఉన్నప్పుడు కూడా ఎన్నోసార్లు వర్షాలు పడ్డాయి. లారీలు దొరకలే, గోడౌన్లను నిండలే, లేబర్ పరిస్థితి అన్నీ ఉండే. ఏదో అదునుగా చూసుకొని ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఈరోజు ఏఎంసీకి వచ్చి ఇక్కడ తడిసిన ధాన్యాన్ని చూడడం జరిగిందని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. రైతులను రెచ్చగొట్టే విషయాలు మాట్లాడకూరి. రైతులు మనకందరికీ కావలసిన వారే. వారి పంటను ఏ విధంగా మనం తరలిద్దాం, రైస్ మిల్లర్లతో ఏ విధంగా మాట్లాడదాం, అమాలి కార్మికులతో ఏ విధంగా మాట్లాడదాం, మనము ఇద్దరం కలుపుకొని రైతులకు న్యాయం చేసే విధంగా ఉండాలి. కానీ ఎమ్మెల్యే గారు చెప్పారు, మేము వచ్చి పరామర్శించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రకృతి వైపరీత్యం వల్ల సడన్గా అకాల వర్షంతో రైతులు ధాన్యం నష్టపోయిన మాట వాస్తవం. దానికి మేము చింతిస్తూ రైతులు కూడా ఎవరు అధైర్యపడద్దు. తడిసిన ధాన్యాన్ని ప్రతి గింజ కూడా ప్రభుత్వంతో అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇంకో గంట వరకు ఒక 3 లారీలను ఏదైతే తడిసిన బస్తాలు ఉన్నాయో వాటిని బాయిల్డ్ రైస్ మిల్లకు తరలించే ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాబట్టి రైతు సోదరులు ఎవరు కూడా అధైర్యపడకుండా మాకు అండగా ఉండి రాజకీయ ప్రతిపక్షాలు కూడా రాజకీయాలకు పోకుండా రాజకీయాలకు అతీతంగా మన అందరం కలిసి రైతుల క్షేమం కోరే విధంగా రైతులను ఏ విధంగా గడ్డకేద్దామని ఒక ప్రయత్నంలో భాగంగా మాకు సహకరించవలసిందిగా ప్రతిపక్షాలను కోరుతూ తప్పకుండా రైతులు ఏదైతే తడిసిన ధాన్యం ఏందో దాన్ని తొందరలోనే ఈ రోజే బాయిల్డ్ రైస్ మిల్లకు తరలించి వాళ్ళను ఆదుకోవడం మా ప్రథమ కర్తవ్యం. కాబట్టి తప్పకుండా ఇది రైతు ప్రభుత్వం. రైతులు కూడా ఎవరు అధైర్యపడద్దు.